బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా తెనాలిలో సైనేడ్తో చంపేస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు విచారిస్తున్న కొద్దీ అరాచకాలు బయటకు వస్తున్నాయి. వారు చేసిన అరాచక వివరాలు బయటకు వస్తున్నాయి. భయానక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో లేడీ సైనేడ్ కిల్లర్స్ గ్యాంగ్ పోలీసుల అదుపులో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముగ్గురు మహిళలే సైనేడ్ పెట్టి చంపేస్తున్న కిరాతక మహిళలు. తెనాలికి చెందిన రమణమ్మ, రజని, వెంకటేశ్వరి. ఇందులో ఒక మహిళ విదేశాలకు వెళ్ళి మరీ వచ్చింది. అప్పులు తీసుకున్న తర్వాత అప్పిచ్చిన వాళ్ళు అప్పు అడిగితే వాళ్ళను సైనేడ్ పెట్టి చంపేయటం. ఇది ఈ గ్యాంగ్ అరాచకాలు. ఎడ్ల లింగయ్య కాలనీలో సైనేడ్ గ్యాంగ్ చేతిలో 4 ఇప్పటికే చనిపోయారు. కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు సైనేడ్ కిల్లర్ గ్యాంగ్. వారు కిరాణా షాప్ నిర్వహిస్తూ అక్కడ ఉన్న స్థానికులతో పరిచయాలు పెంచుకొని అలా పరిచయమైన వారిని డబ్బులు అడుగుతారు. అందులో కొంతమంది డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు తిరిగి అడిగితే వాళ్లకు ఏదో ఒక రకంగా సైనేడ్ పెట్టి చంపేస్తారు. తిరిగి డబ్బులు చెల్లించిన అవసరం లేదు అని ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు ఈ ముగ్గురు మహిళలు. అంతేకాదు భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి వారిని హత్యలు చేస్తున్నారు ఈ మహిళలు. వీరు తెనాలికి చెందిన మహిళలు రమణమ్మ, రజని, వెంకటేశ్వరి. వీరి చేతిలో ఇప్పటికే 4 చనిపోయారు. మరో 3ని చంపేయడానికి వీళ్ళు ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు ఈ ముగ్గురు మహిళలు. పూర్తి సమాచారం తెనాలి నుంచి మా ప్రతినిధి రామారావు అందిస్తారు. చిన్న వ్యాపారం, అవసరానికి అప్పు తీసుకుంటారు, మళ్ళీ అప్పు ఇవ్వమని అడిగితే సైనైడ్ కలిపి చంపుతారు. ఇది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు మహిళల భాగవతం. గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి ఎడ్ల లింగయ్య కాలనీకి చెందినటువంటి మహిళలు ముగ్గురు కూడా ఇదే పరిస్థితి. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మనం ఇప్పుడు ఎడ్ల లింగయ్య కాలనీలో ఉన్నాం. ఏదైతే ఈ షాప్ ఉందో సో ఈ షాపే నిందితులకు సంబంధించినటువంటి షాపు. ఈ ఎడ్ల లింగయ్య కాలనీలో ఈ షాపు వీళ్ళు నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పరిచయాలు పెంచుకున్నారు. అలాగనే వీళ్ళందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక్కడ చిల్లర వ్యాపారం, అలాగనే దీంతోపాటు వాళ్ళు చీటీ వ్యాపారం, ఏదైతే చీటీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. సో చీటీ వ్యాపారం నిర్వహిస్తూ వాళ్ళు అందరి వద్ద అప్పులు తీసుకుంటారు. సో అప్పులు తీసుకున్న తర్వాత ఆ అప్పులు తిరిగి చెల్లించమని అడిగితే తిరిగి చెల్లించకుండా వాళ్ళని హత్య చేయటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. సో ఇలాగా మొత్తం 4 హత్య చేశారు. సో వీళ్ళందరూ కూడా 4 హత్య చేసినటువంటి పరిస్థితి ఎడ్ల లింగయ్య కాలనీలోనే. వీళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎడ్ల లింగయ్య కాలనీలో కూడా వీళ్ళు 3 హత్య చేశారు. సో వీళ్ళంతా కూడా ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు 3 చూసుకున్నట్లయితే ప్రధానంగా గొంతు రవణమ్మ, సో ఆమెకు సంబంధించినటువంటి ఇది. తర్వాత మునగప్ప రజని, దాంతోపాటు వడియాల వెంకటేశ్వరి. సో వీళ్ళ 3 కలిసి కూడా హత్యలకు పాల్పడ్డారు. అయితే ఈ కాలనీలో ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళదే ఏదైతే అసలు ఈ మహిళలు హత్య చేయటం అనేదే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళింటి పక్కనే ఉన్నటువంటి ఏదైతే రవణమ్మ ఇంటి పక్కనే ఉన్నటువంటి నాగూర్ బి హౌస్ అనమాట ఇది. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడ బయట ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి నాగూర్ బి కొడుకు. సో ఈమె కూడా రమణమ్మకి అప్పుగా డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు అడిగిన సమయంలోనే ఆమెను తీసుకెళ్ళి సైనైడ్ ఏదైతే మద్యం ఏదైతే ఈ బ్రీజర్ తాగాలని ఆమెను పిలిచి బ్రీజర్లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. చెప్పండి, అసలు మీ మదర్ నాగూర్ బీకి ఈమెకి వీళ్ళకు ఉన్నటువంటి ఆ గొడవ ఏంటి? గొడవ అయితే ఏం లేదు సార్. ఆమె బుజ్జి అనే ఆమె మెయిన్ నిందితురాలంటండి. వాళ్ళ అమ్మాయేమో బొంతు రమణమ్మ గారండి. మా ఇద్దరికైతే గొడవలు ఏం లేవు. మా అమ్మగారి దగ్గర వాళ్ళు చీటీ పాటలు వేస్తారు, వడ్డీలకి డబ్బులు తీసుకుంటారు సార్. అసలు వీళ్ళ మీద డౌట్ రాలేదండి. జూన్ నెల 5వ తారీఖు మా అమ్మగారు నగల దుకాణంలో ఉన్న వస్తువు తాగట్లో ఉంది సార్ మాది, అది విడిపించుకొని వస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళారు. అప్పుడు వెళ్ళినామా ఇంకా తిరిగి రాలేదు. మేమందరం కంగారు పడి వెతికాము సార్, అయినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. 2 రోజులు వెతికాము, అయినా కూడా లేదు. జూన్ నెల 7వ తారీఖు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం సార్. వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు సార్. జూన్ నెల 13వ తారీఖు వడ్లమూడి దగ్గర గుర్తు తెలియని మహిళ మృతదేహం అని చెప్పేసి వార్తలు వచ్చినాయి సార్. ఆ వార్తలు చూసి మేము తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తే వాళ్ళు కొన్ని డెడ్ బాడీ ఫోటోలు చూపించారు సార్. చూపిస్తే అది మా అమ్మగారిది అని నిర్ధారించుకున్నాం. జూన్ నెల 14
గుంటూరు మార్చిరిలో పోస్ట్ మార్టం నిర్వహించారు సార్. అది ఆ డెడ్ బాడీ వడ్లమూడి గ్రామంలో జరిగింది కాబట్టి మీ మదర్ చేబ్రోల్ అది మా అమ్మగారిది డెడ్ బాడీ వడ్లమూడి గ్రామంలో దొరికింది కాబట్టి చేబ్రోల్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు సార్. జూన్ నెల 14వ తారీఖు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆమె చనిపోయి 3 నెలలు అవుతుంది సార్. ఈ పోలీసు వాళ్ళు కొంచెం లేట్ పట్టింది సార్ కేసు దర్యాప్తు చేయటం. మేమేమో కొంచెం పోలీసు వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశాం సార్, సరిగా పట్టించుకోవట్లేదేమో అని. మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. మేము ఆ కేసు పెట్టాం సార్, కేసు పట్టించుకోవట్లేదని. మంత్రి సో చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో ఈ రమణమ్మ, సో ఆమె ఇలాగ హత్య చేసింది అనే విషయం తెలిసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? అంటే మీ పక్కనే ఉంటున్నారు, మీ ఇంటి పక్కనే ఉంటున్నారు. అనుమానం రాలేదండి అసలు రాలే. రజనీ ఫోన్ నెంబర్ని దాని ద్వారా కేసు పెట్టి పెడితే వాళ్ళ ద్వారా అన్నీ బయటకు వచ్చినాయి. ఇలా చేస్తారని మేము అనుకోవాలా. వాళ్ళని ఉరేయాలి, అసలు ఉంచకూడదు. వాళ్ళని జైల్లో ఉరేస్తాం బెటర్, లేకపోతే జీవితాంతం ఉంటాం. ఏదో చేయాలి, న్యాయం చేయాలి. మా మాత్రం న్యాయం జరగాలి. ఎందుకంటే 4 పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏంది చంపేసింది. మరి నమ్మకం తీసుకెళ్ళి రజనీ అనే నమ్మకంగా తీసుకెళ్ళింది. ఆమెను కూడా ఉరేయాలి. రజనీని, రంగనమ్మని, వెంకటేశ్వరమ్మని ముగ్గురిని ఉరేయాలి, లేకపోతే జీవితాంతం వేయాలి. అంటే నమ్మకంగా తీసుకెళ్ళింది రజనీ కూడా. సో ఇది పరిస్థితి. నమ్మకంగా తీసుకెళ్ళి తన భార్యని అత్యంత దారుణంగా చంపారు. సో వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగనే ఇదే కాలనీకి సంబంధించినటువంటి మరొక వ్యక్తిని కూడా, ఎందుకంటే వాళ్ళు ఏదైతే సెనైడ్ తినే ఆహారంలో కావచ్చు, అలాగనే తాగే కూల్ డ్రింక్లో ఏదైనా కావచ్చు, సెనైడ్ కలిపేసేసి సో హత్య చేయటం అనేది వాళ్ళకి అలవాటుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడే ఇంకొక ఇదే కాలనీకి సంబంధించి చూసుకున్నట్లయితే మరొక ఇద్దరిని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే వీళ్ళు ఇలాగ సైనైడ్ కలిపి హత్య చేస్తారు అన్న విషయం తెలిసిన వెంటనే సో ఏదైతే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళనకి గురైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహిళలు చూడొచ్చు. సో మహిళలు కూడా మహిళలు కూడా పూర్తిగా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తమకి ఉందే అనే విషయం అయితే మాత్రం వాళ్ళకు కూడా అసలు ఈ విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు కూడా పూర్తిగా ఆందోళనకు గురవుతున్నారు. ఏదైతే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకొంతమంది మహిళలు ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కొంతమంది మీద కూడా ఇలాంటి హత్య ప్రయత్నాలే జరిగాయని చెప్తున్నారు. చెప్పమ్మా, అసలు మీ కాలనీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మీకేమనిపిస్తుంది? మాకేమనిపిస్తుందండి, భయపడి చేస్తుంటే మేము భయపడి అసలు ఇల్లే ఉండకూడదు అనుకుంటున్నాం మేము. 40 సంవత్సరాలండి మా కాళ్ళకు సమాసం. మేము కట్ట మీద కూడా మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము ఇట్ట చేశారంటే మేమే నమ్మలేకపోతున్నాం. అసలు ఇట్టాటి ముండలు ఉండారంటే దేశం మీద అసలు వద్దు, శిక్ష బాగా వేయాలి వాళ్ళకైతే, శిక్ష బాగా వేయాలి. సో మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు మా మధ్య ఉండటానికి వీల్లేదని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, వీళ్ళు ముగ్గురు కలిసి మీ కాలనీకి సంబంధించిన వాళ్ళని ఏదైతే నాగూరు బేవ్ కావచ్చు, ఇంకా చాలా మందిని కూడా హత్య చేశారు. మీ వదిన, సో మీ వదిన ఈ విధంగా చేసింది, ఇలాగ చాలా మందిని హత్య చేసింది, సెనైడ్ ఇచ్చి ఏదైతే తాగే ఆహారం, సో చచ్చిపోయినావు మీ వదిన. సో అంటే వీళ్ళు మీకు తెలుసా ఈ రమణమ్మ? చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఇంటి పక్కనే. మేము ఇట్లాంటి వాళ్ళు అనుకోలేదు. నన్ను కూడా నేను డబ్బులు ఇవ్వాలైతే, నాకు డబ్బులు ఇవ్వాలైతే నన్ను కూడా రమ్మన్నారు. వెళ్ళాను, టీ ఇచ్చారు, తాగాను, సైకిల్ వేసుకొని వచ్చాను, కాసేపు ఆడుకున్నాను. నా జోబులో 15,000 ఏమని నాకు తెలియదు. అంటే మీరు కూడా వాళ్ళకి అప్పిచ్చారా? నేను నాకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు, ఒక 50,000. అందుకని రమ్మన్నారు, ఇంట్రెస్ట్ ఇస్తాం రమ్మంటే వెళ్ళాను. వెళ్తే డబ్బులు ఇవ్వలేదు, సమాధానం చెప్పి టీ ఇచ్చారు, తాగేసి వచ్చేసాను. తర్వాత నా జోబులో డబ్బులు. అంటే మీరు మిమ్మల్ని పిలిచి మీ దగ్గర డబ్బులు కొట్టేశారనుకోవచ్చు? కొట్టేశారేమో తెలియదు, నాకు డబ్బులు పోయిన విషయం తెలీదు. టీ మటుకి తాగి వచ్చేసాను. అంటే మీకు టీ ఇచ్చినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? కొంచెం అట్టా ఉంది. ఏందా అమ్మాయి టీ ఇట్టు ఉంది ఏంటంటే ఆకు వేసి
కాసుకుంటాం మేము అంది. సరేలే మన మనుషులు తెలిసిన మనుషులు తాగేసి వచ్చేసాను. డబ్బులు పోయిన విషయం నాకు తెలియదు, ఏడపోయిందో నాకు మటుకు తెలియదు. వాళ్ళ మీద నేను ఎట్లా చెప్పానంటే నాకు తెలియదు కదా. అది సో ఇది పరిస్థితి. ఈ మహిళ కూడా డబ్బులు ఇచ్చింది. సో ఆ మహిళకు కూడా డబ్బులు ఇచ్చారు. అయితే వాళ్ళ దగ్గరికి పోయి టీ ఇచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా కనిపించలేదని చెప్తున్నారు. అలాగే కొంతమంది మహిళలు చెప్పమ్మా, అంటే మీ కాలనీకి సంబంధించిన వాళ్ళు, మీ మధ్య ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు ఇలాగ అత్యంత దారుణంగా మీ కాలనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట వ్యక్తులు కానీ చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నారండి. ఇంత 3-4 చంపారు. వాళ్ళు మటుకు ఇక్కడ ఉండటానికి లేదు. అది అట్లా చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు ఉండకూడదండి అసలు, లేకపోయినా వాళ్ళ కఠిన రాలే ఆమె. అది సో ఇది చెప్పమ్మా అమ్మ. ఆ కొట్లో మందు అమ్ముతారు, గ్లాసులు అమ్ముతారు, మంచినీళ్ళు బాటిల్ అమ్ముతారు, వేరే వేరే మగవాళ్ళకి అవసరమైన వస్తువులు కూడా ఆయన తెలియకుండా అమ్ముతున్నాడు. రాత్రి 11, 10 వచ్చి తీసుకెళ్తారు. ఒకసారి అనుమానం వచ్చి నేను అడిగితే ఏరేది చెప్పాడు, అది మగవాళ్ళకి సంబంధించింది అని చెప్పాడు. నేను చెప్పలేను ఇంకా మాట. చెప్పిన తర్వాత ఎందుకు ఈ పనులు అని చెప్పి అంటే వాళ్ళు తెమ్మంటే తెచ్చిచ్చానని చెప్పి ఆ మగ మనిషి కూడా చెబుతున్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రం అన్నీ తెలిసే చేశారండి. ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు కాదు, వాళ్ళు తెలిసింది కాలువ కట్ట మీద నుంచి తెలుసు. వాళ్ళకి కొంచెం మాకు చుట్టరికం. వాళ్ళు కూడా కాలువ కట్ట మీద మేము నా పెళ్ళైన కాడి నుంచి మేము అంతా ఒకసారి ఉన్నామండి. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆ అమ్మాయి నా పెళ్ళైనప్పుడు ఈ అమ్మాయి పుట్టలా, అసలు ఈ అమ్మాయి పుట్టలా నా పెళ్ళైనప్పుడు. అంత చిన్న పిల్లల నుంచి ఇంట్లో కలిసి మెలిసి తిరిగిన పిల్ల ఇలా చేసిందంటే మాకే ఆశ్చర్యం పోతుందండి అసలు. అంటే మామూలుగా వాలంటీర్గా కూడా చేశారు కదా, అప్పుడు కూడా మీకేమి అంటే అప్పుడు ఎలాగుండేది మీతో పాటు? అప్పుడు మామూలుగా ఏదన్నా ఉంటే పథకాలు అవి అడిగేది, చెప్పేది, చేసుకునేది, వెళ్ళేది, అంతేగాని దాని గురించి మాత్రం మాకేం తెలియదు, చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి ఇలా చేస్తుందని తెలిసింది. కానీ ఇప్పుడు పోలీసుల ద్వారా కానీ ఇది బయటకు వచ్చింది. కానీ అంతమంది ముగ్గురిని చంపింది కూడా ఇంత కూడా తెలియదు ఎవరికి. అంటే ఆ అమ్మాయి వాలంటీర్గా పనిచేసి వాలంటీర్గా మానేసి వేరే దేశం కూడా వెళ్ళింది అన్నారు. అక్కడ ఎక్కడికి వెళ్ళింది ఏమన్నా మీకు తెలుసు? జాబ్కి పెట్టాము, 80,000 1,00,000 రూపాయలు వస్తాయి, జాబ్ పెట్టాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడైతే ఏమి లేదు అని చెప్పి నాకాడే బట్టలు కూడా కుట్టించుకుందండి. డ్రెస్సులు అవి నేను మిషన్ కుడతా, డ్రెస్సులు కుట్టుకొని వదినా నేను ఇట్టు వెళ్తున్నాను, మా ఆయన లేడుగా వెళ్ళిపోయి నా పిల్లల భవిష్యత్తు నేను చూసుకోవాలి. కానీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి అద్దెకుంటుంది. అక్కడి నుంచి వచ్చి మహీంద్రా కాలనీలో ఉంది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ఆయనకి పిల్లలకి వాళ్ళ అమ్మకి అప్పచెప్పి వెళ్ళింది. 1-2 నెలల్లో ఉండొచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఏందమ్మా ఇట్ట అయిపోయా, బాగలేదంటే నాకు రక్తంలో ఇన్ఫెక్షన్ అయింది, అక్కడ అన్నం లేదు, బాస్మతి బియ్యము, అది కూరలు కూడా ఎప్పుడు చికెన్ అలా పాడైపోయాను నేను అని చెప్పి చికిత్స పొందుతున్నానని చెప్పి ఎన్ఆర్ఐకి వెళ్ళి మందులు అవి తెచ్చుకొని వాడుకుంది, తగ్గిందంది. అదేదో కాలేజీలో కంప్యూటర్ క్లాసులకి వెళ్తున్నానని చెప్పింది మాకు. తర్వాత మాకైతే ఇది తెలియదు. ఇక్కడ నాగమ్మ అని ఒక ఆమె ఉంది, ఆమె పొద్దుగూకులు ఆమె కొట్టుకాడే ఉంటుంది. ఆమెకి వడ్డీలకి ఇమ్మని డబ్బులు ఇచ్చిందంట. ఆమెకి ఏం చేసింది, చారులో కలిపిచ్చారంట. ఆమె అన్నం తింటాను సడన్గా పడిపోయిందండి. ఏంది వెళ్ళిపోయింది ఏంటంటే హార్ట్ అటాక్. ఆమెకు ఆల్రెడీ పక్షవాతం వచ్చింది. ఏంది ఇలా అయిపోయింది అనేటోడికి పక్షవాతం వచ్చింది, ఈ చారు తినేటప్పటికి గ్యాస్ కొట్టి అలా అయిపోయింది అని చెప్పి అన్నారు. ముసలోళ్ళు కదండి, కొంచెం పెద్దోళ్ళు ఏదన్నా అయిందేమో అని అనుకున్నాం. కానీ మాకైతే ఇది తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి నమ్మించి మోసం చేసి అక్కడికెక్కడికో తీసుకెళ్ళి చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందండి వాళ్ళకి? అసలు ఇలా మనుషుల్ని అంతమందిని చంపుకుంటా వెళ్తారు అంటే ఇంకా వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు తగాద. వాళ్ళకి మాకేదైనా గొడవ ఉందనుకోండి, ఇంకా అది కడుపులో పెట్టుకుని కొట్టుకాడికి వెళ్తాం. మాకు తెలియదు కదా, వెళ్తాం. ఇదేంటున్న దాంట్లో పెట్టి అలా చంపుతారుగా. అలాంటప్పుడు అసలు ఆ కొట్టు ఉండకూడదు, ఇళ్ళు ఉండకూడదు, అసలు ఎవరిక్కడ ఇళ్ళు ఫ్యామిలీలే ఉండకూడదండి. మాకు ప్రాణ భయం. మా చిన్న పిల్లలు, అదిగో వీళ్ళ మనవడు వెళ్తే ఏందో అబ్బాయికి బాగలేదని మన వెళ్ళారు, 1 నెల అయింది, ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి రక్తంలో అంటే షుగర్ బిళ్ళలు ఎవరన్నా వాడతారమ్మా అని అడిగారంట మనోడిని. షుగర్ బిళ్ళలు అంటే ఆమె వాడిద్ది, వాళ్ళ కొట్టుకాడికి పొద్దాకలు ఈ పిల్లోడు అలవాటు వెళ్తాడు. షుగర్ బిళ్ళలు వీళ్ళింటే ఎవరు వాడరు. మరి చిన్న పిల్లల మీద కూడా కనికరం లేకోకుండా అలా షుగర్ బిళ్ళలు మరి చాక్లెట్లో ఇచ్చిందో దేంట్లో ఇచ్చిందో మనకైతే తెలియదు. వీళ్ళింటూ షుగర్ బిళ్ళలు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడేటప్పుడు ఆ పిల్లోడు ఎట్ట తింటాడండి? డాక్టర్లే అడిగారంట. అలా చేస్తుంది. పసిపిల్లలు అనుకోలేదు, వాళ్ళు కొట్టు పెట్టారండి ఇక్కడ. వీళ్ళ కొట్టు పెట్టిన కాంచి మేమందరం ఎవరు వాళ్ళ కొట్టుకి వెళ్ళట్లేదు. ఇది ఇంకా కడుపులో పెట్టుకొని వాళ్ళకి మీదకి ఎవరికి సరిగా మనం పలకట్లా రావట్లేదు అన్న వాళ్ళందరి మీద టార్గెట్ పెట్టేసేస్తున్నారు. ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళు మాత్రం ఇక్కడ కాపురం చేయటం కానీ ఈ కాలనీలో ఉండటానికి ఎవరు మేము ఒప్పుకోం. కాలనీలో వాళ్ళు పోలీసు వారికి మాత్రం ఎన్నో ఇచ్చుకోతా ముగ్గురే వాళ్ళు. కానీ వాళ్ళు హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళ వరకు ఎవరు మన కాలనీలో ఉండటానికి లేదండి. మాకు ప్రాణ భయం. ఆ కొట్టు కూడా అసలు తెరవటానికి లేదు. అది మాకు కావాల్సిందే.
సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం కాలనీలో అయితే ముగ్గురు మహిళల మీద అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం చిన్న చిన్న కారణాలు, ఏదైతే అప్పులు తీసుకోవటం, అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే ఇలాగ హత్య చేయటం, సైనైడ్ కలిపి, ఏదైతే ఆహారంలో సైనైడ్ కలిపి హత్య చేయటం అనేది అత్యంత దారుణమైన విషయం. అలాగనే వాళ్ళు చాలామందిని కూడా ఇక్కడ ఇలాగనే హత్య ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు మంచి వ్యక్తులు కాదు. వాళ్ళు ఇక్కడ కేవలం కిరాణా షాప్ పెట్టుకొని ఈ విధంగా దందాలకు పాల్పడుతున్నారు. వాళ్ళ కుటుంబం అనేది అసలు ఈ కాలనీలో, ఎడ్లలింగ ఈ కాలనీలో ఉండటానికైతే మాత్రం తాము ఒప్పుకోము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే తమకు ఎప్పుడు హాని జరుగుతుందోనన్న భయం అయితే మాత్రం తమలో ఉంది. ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే నలుగురిని హత్య చేసినటువంటి ఆ ముగ్గురు మహిళల్ని ఉరి తీయాలి. అలాగనే వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడి నుంచి పంపించినట్లయితేనే తాము ప్రశాంతంగా ఉంటామని చెప్తున్నారు. తెనాలకు చెందినటువంటి ముగ్గురు మహిళలు తమకు అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులు తిరిగి బాకీ చెల్లించాల్సి వస్తుందని చెప్పి తినే ఆహారంలో, తాగే నీళ్లలో సైనైడ్ కలిపి హత్యలు చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం తెనాలి ఎడ్లలింగ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీకి చెందినటువంటి నలుగురిని మొత్తం కూడా వాళ్ళు కేవలం అప్పు తీసుకొని అప్పు తిరిగి చెల్లించమని అడిగితే చెల్లించలేకపోగా పథకం ప్రకారం వాళ్ళు తాగేటువంటి నీళ్లలో, ఈ కూల్ డ్రింక్స్లో, అలాగనే తినేటువంటి ఆహారంలో సైనైడ్ కలిపి హత్య చేయడం జరిగింది. అలాగే నాగూర్బి అనే మహిళను, నాగమ్మ అనే మహిళలు వాళ్ళిద్దరూ కూడా డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు. సో తిరిగి అప్పు అడిగిన సమయంలో అప్పు చెల్లించలేకపోగా తర్వాత ఇస్తామని చెప్పకుండా వాళ్ళని నమ్మకంగా రప్పించి సైనైడ్ కలిపి హత్య చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడతో ఆగలేదు. ఏదైతే బాకీ తీసుకోవటము, తిరిగి చెల్లించమని అడిగిన వాళ్ళని హత్య చేయటమే కాదు, హత్యలకు సంబంధించి, కిరాయి హత్యలకు సంబంధించి డీల్స్ కూడా మాట్లాడుకునే రేంజ్కి ఈ ముగ్గురు మహిళలు ఎదిగారు. సో అలాగనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు, ఏదైతే ఎడ్లలింగ కాలనీలో ఉంటున్నటువంటి ఇల్లు, ఈ కాలనీకి చెందినటువంటి మోషే అనే వ్యక్తికి చెందినటువంటిది. సో మోషే కూడా వీళ్ళ చేతిలో, వీళ్ళ దారుణానికి బలైనటువంటి వ్యక్తే. సో మోషేని కూడా తాగేటువంటి మద్యంలో సైనైడ్ కలిపి అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే సైనైడ్ కలిపిన మద్యం తాగటం వల్లే తన తండ్రి చనిపోయారని ఇప్పుడు పోలీసు విచారణలో తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు ఇంత దారుణానికి పాల్పడ్డారా అని కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. మోషే కొడుకున్నారు. చెప్పండి, అసలు మీ ఫాదర్కి, రవణమ్మ, రజని, వెంకటేశ్వర్లకి ఏమన్నా విభేదాలు ఉన్నాయి? వాళ్ళు మీ ఫాదర్ని చంపాల్సిన అవసరం, ఎందుకంటే విభేదాలు ఏం లేకపోయినా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది వాళ్ళకి మాకు గొడవలు అయితే ఏం లేవు సార్. మా నాన్నగారు తాగి వెళ్తూ ఉంటారు, అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొట్టుగాడికి వెళ్ళి అక్కని బాగానే పలకరిస్తారు. ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు మాత్రం కొట్టుగాడికి వెళ్తా ఏదో సిగరెట్ లెవెల్ అయ్యలేదని మా నాన్నగారు సిగరెట్ లెవెల్ అయ్యలేదని ఏదో అనేసరికి వాళ్ళు తిట్టారు. మా నాన్నగారు తిట్టుకున్నారు. అది మనసులో పెట్టుకొని డైలీ మా అమ్మగారు కొట్టుకెళ్తుంటే, వాడు ఎంతకాలం భరిస్తావు, తాగి అరుచుకుంటూ వెళ్తాడు, ఇవన్నీ ఎందుకు, వాడిని చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, దాంట్లో వచ్చేదంటే నాకు సగం ఇవ్వని ఆమెను బాగా ప్రోత్సహించి మా నాన్నగారిని హత్య చేయించారు. అంటే ఎలాగా, అంటే ఇప్పుడు మీ మదర్ని మోటివేట్ చేసిన తర్వాత ఎలాగా, అంటే సైనైడ్ కలిపి చంపారని పోలీసుల విచారణలో తెలిసింది. అంటే ఏ విధంగా? మా నాన్నగారు మద్యం అలవాటు ఉంది, బాగా మద్యం అలవాటు ఉంటే దాంట్లో థమ్స్అప్లో కలిపి ఇచ్చారని వాళ్ళు అన్నారు. కాకపోతే మా అమ్మగారు చెప్పిన విషయం ఏంటంటే, నేను తీసుకున్న మాట వాస్తవేను, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను, నాకు ఇవ్వడానికి ధైర్యం సరిపోలేదు, మా వారు మిడ్ నైట్ లేసి మందులో వాటర్ అనుకొని కలుపుకొని తాగి చనిపోయారు తెలిసింది. అంటే ఏదైతే మీకు సైనైడ్ ఇచ్చినటువంటి వాటర్, లిక్కర్ ఉందో ఆ సమయంలో రాత్రిపూట కూడా వాళ్ళు మీ ఇంటికి రావటం ఇలాగ ఏమైనా జరిగాయా? ఇచ్చిన తర్వాత రమణేమో 4 సార్లు పలానా టైంకి వెళ్ళారని ఆమె ఒప్పుకుంది, చెప్పింది ఆమె. అంటే చనిపోయా లేదో చూద్దామని వెళ్ళారంట. ఈలోపు మార్నింగ్ వెళ్ళి మాకు ఫోన్ వస్తే మేము వెళ్ళి చూస్తే మా నాన్న చనిపోయి ఉన్నారు. నేను పొద్దున్నే తీసుకొస్తుంటే ఏమీ తెలియనట్టు అమాయకురాల్లాగా పరామర్శనలోకి వచ్చింది. అమ్మ ఎట్లా జరిగింది ఏందని, ఎట్లా నైట్ తాగి చనిపోయాడని మేము అనుకున్నాం. మాకు తెలిసిన వార్త అది. కానీ మొన్న పోలీసు విచారణలో తెలియదంటే మా నాన్నగారిని హత్య చేశారు, సైనైడ్ ఇచ్చని తెలిసింది. అంటే మీకు ఇప్పుడు మీ ఫాదర్ని హత్య చేస్తే డబ్బులు వస్తాయని మీ మదర్ని మోటివేట్ చేశారు. సో అంటే ఆ డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందా? మా నాన్నకి ఇన్సూరెన్స్ రాలేదు సార్, 53 years ఉన్నాయని రావని చెప్పారు సార్, అది జరిగింది. సో అప్పుడు మీ మదర్తో రవణమ్మ వాళ్ళ, రజని వాళ్ళకి ఏమన్నా క్లాషెస్, అంటే డబ్బుల కోసం హత్య చేయించింది కదా, సో ఈ డబ్బుల గురించి మళ్ళీ ఏమన్నా గొడవలు జరిగాయా? గొడవలు ఏం జరగలేదు సార్. నన్ను అయితే 2-3 సార్లు మా అమ్మగారు ఫోన్ నెంబర్ ఇవ్వమన్నారు దేనికన్నా. మా అమ్మగారు 2000 కోట్ల చిల్లర బాకీ ఇవ్వాలంట. ఇవాళైతే మా అమ్మకి చెప్పాను. మా అమ్మగారు ఇక్కడ గేదెల దగ్గర పని చేస్తుంటే వాళ్ళు 2 సార్లు 200 ఇస్తే 500 కూడా 1000 రూపాయలు కూడా ఇచ్చేసినారు సార్. అంతే ఇక మాకు తెలుసు.
సో చెప్పమ్మా, ఇప్పుడు ఏదైతే రమణమ్మ కానీ రజని కానీ వెంకటేశ్వర, సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోషని ఇలాగ కేవలం ఏం పగేం లేదు, ఒక చిన్న వివాదం వస్తే ఇలాగ భార్యని ఎంకరేజ్ చేసి ఈ విధంగా చంపించారు. అంటే మీరు ఈ కాలనీలోనే ఉంటున్నారు, అంటే మీకేమనిపిస్తుంది? అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనిపించిందే మీకు ఎప్పుడన్నా? వాళ్ళ గురించి ఎప్పుడన్నా తేలింది? నేనైతే అక్కడ కొట్టుకాడికి వెళ్ళి స్ప్రైట్ తెచ్చుకుంటాను, అచ్చాలు తెచ్చుకుంటాను. మా ఇయ్యంకుడు ఎవరికి ద్రోహం చేయలేదండి. తాగుతాడే కానీ తన కష్టం తను చేసుకుంటాడు. ఇవాళ కష్టపడి ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేసిన మా అయ్యపురాలకి ఎందుకు ప్రోత్సాహం చేసింది, ఎందుకు చంపాలనుకుంది? నా అల్లుడికి తండ్రి లేకుండా చేసింది, పిల్లలకు తాతను లేకుండా చేసింది. చాలా మంచివాడండి. తాగే మాట వాస్తవమే, తాగే ఎవరికి జోలికి పోడు. తను తాగుతాడు, తన భార్యనో తన పిల్లలనో తనకు కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటాడు. వాగెత్తున్నారులా ఏదో అని వెళ్ళిపోతారు, కానీ ఒక్క మాట కాదండి. ఇట్లాంటోళ్ళు అసలు ఉండకూడదు. నాగురుబి ఏం పాపం చేసిందండి? ఆమె నాకు ఎంతో ఆదుకుందండి. నాగురుబి నా ముస్లిం సామా ఎన్ని కష్టాలు అంటే ఆదుకుని డబ్బులకి ఆంక చంపారా పక్క నుండి. మా అయ్యంకుడు ఏం చేశారండి? నాగమ్మని చంపారా? డబ్బులు 20,000 ఇవ్వాల్సి. మా అయ్యంకుడు అప్పు అక్కర్లా, ఏ గొడ్డకాడ ఏదో పనులు చేసుకుంటా కూలి పనికి బతుకుతున్నారు. మా ఏప్రాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇసుకలు ఎత్తుంది, ఇవాళ ఎందుకు ఇసుకెత్తింది? ఎందుకు చేసింది ఆ పని? మా ఏప్రాలకి ఎందుకు ఉత్సాహం చేయాలి? నువ్వు ఎంతమందిని చంపుకుండా పోతావు? నీ కొట్టు పెట్టి నువ్వు ఎంతమందిని చేస్తావు? బేరానికి వెళ్ళి కూర్చుంటాం, ఇప్పుడు బాగుంటాం కాబట్టి వెళ్ళి కూర్చుంటాం, ఇంకెంతమంది కలిపిద్ది? మా అయ్యంకుడిని ఎందుకు చంపిందో తేలాలండి. గవర్నమెంట్ గట్టి చర్య తీసుకోవాలి. ఇంకా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతికేవాడండి. నా పిల్లలకి తోడుగా ఉండేవాడు. ఒక్కరి కోడు అల్లుడు, నా అల్లుడు అండ లేకుండా పోయాడు. తండ్రి ఉంటే తాగుమోతాడైనా అల్లుడిని చూసుకునేవాడు. ఏ పూటకి వెళ్ళి సాయంత్రానికి వచ్చి అల్లుడిని అక్కడ ఉండవరా తిన్నావరా అని. నా కూతురు అంటే చాలా ఇష్టం అండి ఆయనకి. మేము అవాక్ అయిపోయాము. తాగి చచ్చిపోయాడు కావాలా, ఎప్పుడు ముందు తాగుతాడు కదా, గొంతు ఎండిపోయింది అనుకున్నాం. ఈ తలితే క్షణంగా చూస్తే సైనట్టు పంపించింది, ప్రోత్సాహం చేసింది. ఇచ్చాను నేను, బూదిమ్మకి ఇచ్చానని చెబుతుంది. అలా చేసి ఎంతమంది ప్రాణాలు తెస్తారండి? మా అయ్యంకుడు మాకు ఇప్పుడు కావాలి, తెచ్చిస్తారా వాళ్ళు? ఆయన కష్టపడతాడే కానీ ఒకళ్ళకి గొడవలు పోడండి. నీ దగ్గర నువ్వు పని చేస్తే నీ దగ్గర డబ్బులు తీసుకుని నీ పనికి తాగుతాడు, నీ దగ్గర కూడా ఉచితంగా తాగాడు. అలాంటి వాడు మాకు కావాలి. మా అయ్యంకుడు అలాంటి వాళ్ళు వదలొద్దండి. అసలు ఆ ముగ్గురిని వదలొద్దు, ప్రోత్సాహం చేసి ఆ సైనట్టు జాటవిందో. మాకు మా అల్లుడికి తండ్రి కావాలి. అది గవర్నమెంట్ న్యాయం చేయండి, పోలీసులు చర్య తీసుకోండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి కేవలం బాకీ లేనప్పటికీ కూడా వాళ్ళకి డబ్బుల కోసం ఏదైతే అప్పులు తీసుకొని అప్పులు తిరిగి చెల్లించమని అడిగితే చంపటమే కాకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు పెట్టి భార్యకి ఏకంగా సైనైడ్ ఇచ్చేసి నీ భర్తను చంపితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మనం పంచుకుందామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఆ మహిళ ఏదైతే తాగుడు వ్యసనం ఏదైతే తన భర్తకుందో ఆ వ్యసనాన్ని అడ్డం పెట్టుకొని భార్యని మోటివేట్ చేయటం ద్వారా చివరికి భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా తీసుకొని వచ్చి భర్తని హత్య చేయించే వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగే ఈ ప్రాంతంలోనే ఈ విధమైనటువంటి దారుణాలకు పాల్పడింది. బయట ఇంకెన్ని ఆ దారుణాలు చేసిందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే కిరాణా షాప్ పెట్టుకున్నారు, సో నమ్మకంగా నిత్యావసర వస్తువుల కోసం వెళ్తుంటాము, వాళ్ళు బాగానే ఉంటారు అనుకుంటాం, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలాగనే ఇలాంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగులు లాంటి ఇలాంటి మహిళలు మా మధ్య ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా తెనాలిలో సైనేడ్తో చంపేస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు విచారిస్తున్న కొద్దీ అరాచకాలు బయటకు వస్తున్నాయి. వారు చేసిన అరాచక వివరాలు బయటకు వస్తున్నాయి, భయానక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో లేడీ సైనేడ్ కిల్లర్స్ గ్యాంగ్ పోలీసుల అదుపులో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముగ్గురు మహిళలు